నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు పరమన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. తెలుగింట్లో ప్రసాదం అంటే మొదటిగా గుర్తుకొచ్చేది పరమన్నం. ఆ పరమన్నాన్ని బెల్లం వేసినప్పుడు అస్సలు పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో, ఎంత బెల్లం వేస్తే టేస్ట్ పర్ఫెక్ట్ గా ఎలా సరిపోతుందో, చల్లారినప్పటికీ కూడా గట్టిపడకుండా కన్సిస్టెన్సీ ఇదే విధంగా ఎలా ఉండాలో చూపిస్తున్నాను అండి. మరి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు కూడా బియ్యాన్ని వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడుక్కోండి. కడుక్కున్న బియ్యంలోకి నీళ్ళని పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి 2-3 టీ స్పూన్ల దాకా కూడా నెయ్యి వేసుకుని, నెయ్యి హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని వేయించుకోండి. ఇక్కడ నేనైతే జీడిపప్పులు వేస్తున్నానండి. జీడిపప్పుల్ని ముందుగా సిమ్ లో మాత్రమే పెట్టుకుని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించేసుకోవాలి. జీడిపప్పులు ఈ విధంగా కలర్ మారిన తర్వాత దీంట్లోకి కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోండి. కిస్మిస్లు ఎప్పుడైనా కూడా ముందే వేయవసరం లేదు, లాస్ట్ లో ఇలా వేస్తే చాలు, 1 నిమిషంలోనే ఇవి వేగిపోతాయి. ఈ విధంగా లైట్ గా కిస్మిస్లు ఉబ్బిని అంటే చాలండి, ఇవి వేగిపోయినట్టు. ఇప్పుడు ఇవన్నీ కూడా నెయ్యితో సహా పక్కకు తీసేసుకుని, ఇప్పుడు అదే కడాయిలోకి అదే బౌల్ తోటి 5 కప్పుల వరకు కూడా చిక్కటి పాలని వేసుకోండి. మీరు చిక్కని పాలు తీసుకుంటే మరొక 2 కప్పుల వరకు కూడా నీళ్ళని పోసుకోండి. ఒకవేళ పాలు పల్చగా ఉంటే గనక 7 కప్పులు కూడా పాలనే పోసుకోండి. ఇప్పుడు ఈ పాలని బాగా మరగనివ్వండి. ఈ విధంగా పాలు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా దీంట్లోకి వేసేసుకుని ఈ బియ్యం అంతా కూడా ఈ పాలల్లో బాగా ఉడకనివ్వాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. మనం తీసుకునే కడాయిని బట్టి లేదంటే మనం తీసుకునే బియ్యాన్ని బట్టి ఒక్కొక్కసారి 1 లేదా 2 కప్పుల వరకు కూడా పాలు ఎక్స్ట్రా పడొచ్చు. అప్పుడు పాలు లేదా నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఫైనల్ గా అయితే మనకి అన్నం మనం ఈ విధంగా నొక్కి చూస్తే గనక మెత్తగా అయిపోతే గనక ఉడికిపోయినట్టు అండి. నార్మల్ గా అన్నంలా కాకుండా మనం పరమాన్నం చేసుకున్నప్పుడు ఇంకాస్త మెత్తగానే ఉడకనివ్వాలి. ఒక్కసారి పప్పు గుత్తుతో మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం మెత్తగా అయ్యేటట్టు ఇలా 1 నిమిషం పాటు దీన్ని ఇలా చేసేసుకోండి. ఆ తర్వాత కన్సిస్టెన్సీ చక్కగా ఈ విధంగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ని కట్టేసుకుని ఈ కడాయిని పక్కకు తీసేసుకుని కొద్దిగా చల్లారనివ్వండి. మరొక కడాయిని పెట్టుకుని దాంట్లోకి కప్పు అలానే మరొక 1/4 కప్పు దాకా కూడా బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లం కరగడం కోసం జస్ట్ అరకప్పు మాత్రమే నీళ్ళని పోసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయి 1 పొంగు వస్తే సరిపోతుందండి. ఎటువంటి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. బెల్లం పొడి తీసుకుంటే గనక ఎక్కువ టైం ఏం పట్టదు, వెంటనే ఈ విధంగా చక్కగా కరిగిపోయి 1 పొంగు రాగానే దీన్ని కూడా స్టవ్ ని కట్టేసుకుని ఇది కూడా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోండి. ముందుగా ఉడికించిన అన్నం అంతా కూడా గోరువెచ్చగా అయిన తర్వాత అలానే బెల్లం పాకం అంతా కూడా గోరువెచ్చగా అయిన తర్వాత బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే స్ట్రైన్ చేసేసుకుని ఈ అన్నంలోకి బెల్లం అంతా కూడా వేసేసుకుని దాంట్లోకి 1/4 టీ స్పూన్ దాకా కూడా యాలకుల పొడి అలానే 1 చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి. మిగతా ఏ కర్పూరం వేసినా రుచి బాగోదండి, వాసన కూడా పచ్చకర్పూరం మాత్రమే టెంపుల్ స్టైల్లోకి వస్తుంది. అలానే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా మొత్తం అంతా కూడా వేసేసుకుని ఒక్కసారి ఈ బెల్లం అంతా కూడా అన్నంలో కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఇలా చేయడం వల్ల పాలు అనేది అస్సలు విరగదండి. అలానే పరమన్నం రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. అంతా కూడా కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో గానీ బౌల్లో గానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని నైవేద్యం సమర్పించేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.